హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. మనం ఏపీ డిఎస్సికి సంబంధించి మనము ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించి జాగ్రఫీ, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన జాగ్రఫీని మనం చెప్పుకోబోతున్నాం. అయితే పిల్లలందరూ ఈ వీడియోని చూస్తున్న మీరందరూ కూడా ఒకవేళ మీకు ఈ స్కూల్ అసిస్టెంట్కి కానీ ఎస్జిటికి సంబంధించి సోషల్ కావాలి అనుకుంటే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఈ విధంగా లోగో ఉంటుంది. ఈ లోగోని డౌన్లోడ్ చేసుకుని డిఎస్సి యొక్క కోర్స్ అనేది 299 రూపీస్కి ఆఫర్లో నడుస్తుంది. సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ అందరికీ హ్యాపీ ఉగాది కూడా. జాగ్రఫీలో భాగంగా 6th క్లాస్లో మనకున్న ఒక టాపిక్ ఏం మాట్లాడుకుంటున్నాము అంటే 6th క్లాస్లో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మనం మాట్లాడుకుంటున్నాం. గ్లోబు గ్లోబ్ గ్లోబు గ్లోబు భూమి నమూనా భూమి నమూనా సో గ్లోబు మరియు భూమి నమూనా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. 6th క్లాస్ యొక్క సోషల్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఈ గ్లోబు గురించి అంటే గ్లోబు భూమి నమూనా గురించి మనకు టాపిక్ అనేది 6th క్లాస్లో మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఇది గ్లోబు అన్నమాట. చూడడానికి ఎలా ఉంది? అర్ధగోళంగా మరియు వృత్తంలాగా గోళాకృతిలో ఉంది. చూద్దాం. మనం ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన బుక్లో ఏముంది అనే దానిపైన మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ గ్లోబ్ అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. ఈ గ్లోబ్ అనేది భూమికి 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 చక్కటి నమూనా. గ్లోబ్ అనేది భూమికి ఎటువంటిది? చక్కటి నమూనాగా చెప్పడం జరుగుతుంది. రేపు క్వశ్చన్ అడగచ్చు, గ్లోబ్ అనేది ఎందుకు చక్కటి నమూనా? భూమికి చక్కటి నమూనా. ఈ గ్లోబ్ అనే పదము చాలా జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ఈ గ్లోబ్ అనే పదము ఏ భాషా పదము? అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. గోబస్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పదము. గోబస్ అనే లాటిన్ భాషా పదం నుండి గ్లోబ్ అనే పదము రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఏమని క్వశ్చన్ అడుగుతారంటే గ్లోబ్ అనేది ఏ భాషా పదము? గోబస్ అనే లాటిన్ భాషా పదము గ్లోబ్. గ్లోబ్ అనేది ఎందుకు చక్కటి నమూనా? దేనికి చక్కటి నమూనా? భూమికి చక్కటి నమూనా. గ్లోబ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది? గ్లోబ్ ఆల్రెడీ మనం చూపించాం కదా. గ్లోబ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది? ఈ గ్లోబ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటే జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాం. వృత్తాకారంలో లేదా అర్ధగోళం మరి గోళాకృతిలో మనకి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇచ్చినారో మనం అదే విధంగా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. వన్స్ అగైన్, గ్లోబ్ అనేది భూమికి చక్కటి నమూనా. గ్లోబ్ అనేది భూమికి చక్కటి నమూనా. ఈ గ్లోబ్ అనే పదము గోబస్ అనే లాటిన్ భాషా పదం. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడగచ్చు? గ్లోబ్ అనేది ఏ భాషా పదము అని క్వశ్చన్ అడగచ్చు. గ్లోబ్ అనేది ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. ఆ లాటిన్ భాషా పదం ఏమిటి? గోబస్ అని చెప్తున్నాం. గ్లోబ్ అనేది ఎలా ఉంటుంది? వృత్తాకారంలో, అర్ధగోళంలో, ఆకృతిలో ఉంటుంది. గోళాకృతిలో. అయితే మనం మాట్లాడుకుందాం. మిత్రులందరూ కూడా చెప్పుకోగలగాలి. కొంతమంది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటి అనేది మనము మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ గ్లోబుకు సంబంధించి కొన్ని శాస్త్రవేత్తల గురించి అంటే మనకి ఈ యొక్క జాగ్రఫీల పరంగా ఈ చూస్తాం. శాస్త్రవేత్తల గురించి మార్టిన్ బేహం అనే వ్యక్తి ఎవరు? అసలు ఈ గ్లోబుకి సంబంధించిన వ్యక్తి. మరియు టక్ ఆల్డిన్ ఎవరు? మరియు నావికులనే వాళ్ళు ఎవరు? అదేవిధంగా అరిస్టాటిల్ ఎవరు?
అరిస్టాటిల్ ఇందులో గ్లోబుకు సంబంధించి ఎందుకు వస్తాడు? సో జోసెఫ్ మాజిలిన్ ఎవరు? జోసెఫ్ మాజిలిన్ ఎవరు? జోసెఫ్ మాజిలిన్. సో ఈ యొక్క మాజిలిన్గా మనం మాట్లాడుతున్నాం. మాజిలిన్ ఎవరు? సో వీళ్ళ గురించి మనం చెప్పుకున్నట్లయితే గ్లోబ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ గ్లోబ్ అనే కాన్సెప్ట్ అనేది సో మనకి చూసుకోవాలి. ఈ మార్టిన్ బేహమ్ అనే వ్యక్తి ఎవరో కాదు. సో 1492 సంవత్సరంలో, చాలా జాగ్రత్తగా, సో 1492 సంవత్సరంలో పురాతన గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గుర్తుపెట్టుకోవాలి. పురాతన గ్లోబు నమూనాని రూపొందించాడు. గ్లోబు నమూనాని రూపొందించిన వ్యక్తి. సో పురాతనమైన గ్లోబు నమూనాని 1492లో సో మార్టిన్ బేహమ్ అనే వ్యక్తి సో మనకి రూపొందించడం జరిగింది. ఎగ్జామ్లో అడగచ్చు, ఎవరండి అని క్వశ్చన్ అడగచ్చు. సో మార్టిన్ బేహమ్ అనే వ్యక్తి 1492లో పురాతన గ్లోబు నమూనాని రూపొందించాడు. టక్ ఆల్దిన్ ఎవరు? టక్ ఆల్దిన్ అనే వ్యక్తి ఎవరంటే సో ఆధునిక గ్లోబు నమూనాని రూపొందించిన వ్యక్తే ఇతనే. సో 1570వ సంవత్సరంలో. కాబట్టి మన జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, గ్లోబుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పురాతన గ్లోబు నమూనాని రూపొందించింది ఎవరు? సో మనకి మార్టిన్ బేహమ్. సో అదేవిధంగా సో ఆధునిక గ్లోబు నమూనాని రూపొందించింది ఎవరు? 1570వ సంవత్సరంలో ఆధునిక గ్లోబు నమూనాని రూపొందించింది టక్ ఆల్దిన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అందుకే దీని కోడ్ ఏమని గుర్తుపెట్టుకోవాలంటే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. సో భూమి పైన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అంటానే మార్టిన్, టా అంటానే టక్ ఆల్దిన్. గ్లోబ్ అనే పాదం వచ్చిన పాటనే మాట అనే గుర్తుకు రావాలి మనకి. రైట్. మరొకటి, నావికులు ఎవరు? 15వ శతాబ్దంలో సో ఈ నావికులు అనే వాళ్ళు సో ఈ యొక్క మనకి ఏం చేశారయ్యా అంటే సో నావికులు అనే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే భూమి చుట్టూ తిరగడం జరిగింది. భూమి చుట్టూ తిరిగి గుండ్రంగా ఉంది అని చెప్పారు. అయితే అరిస్టాటిల్ ఎవరయ్యా అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సో ఫస్ట్ సారిగా లేదా మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంది అని తెలిపిన వ్యక్తి సో అరిస్టాటిల్గా చెప్పుకోవడం. ప్రపంచంలో మొదటిసారిగా భూమి గుండ్రంగా ఉందని చెప్పింది అరిస్టాటిల్ కాగా, నావికులు 15వ శతాబ్దంలో భూమి చుట్టూ తిరిగి గుండ్రంగా ఉందని చెప్పడం జరిగింది. సో టక్ ఆల్దిన్ ఎవరయ్యా అంటే ఆధునిక గ్లోబు నమూనా, మార్టిన్ బేహమ్ ఎవరయ్యా అంటే పురాతన గ్లోబు నమూనాని, జోసెఫ్ మాజిలిన్ పడవ యాత్ర ద్వారా భూమి చుట్టూ తిరిగి సో పడవ యాత్ర ద్వారా భూమి చుట్టూ తిరిగి భూమి గుండ్రంగా ఉంది అని తెలిపిన వ్యక్తి జోసెఫ్ మాజిలిన్. అంటే గ్లోబ్ గురించి మన జాగ్రఫీలో ఉన్న అత్యంత ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే ఇవిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ సో ఈ యొక్క మనకి గ్లోబ్ నమూనా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 6th క్లాస్లో గ్లోబు భూమి నమూనా. సో ఈ గ్లోబ్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, గ్లోబ్ అనేది సో మనకి భూమికి చక్కటి నమూనా. గ్లోబ్ అనేది ఏ భాషా పదం? సో లాటిన్ భాషా పదం. సో గ్లోబ్ అనేది వృత్తము, అర్ధగోళము, గోళాకృతిని కలిగి ఉంటుంది. రైట్, క్లియర్గా. సో ఈ గ్లోబ్కి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు మార్టిన్ బేహమ్, టక్ ఆల్దిన్, నావికులు అరిస్టాటిల్, జోసెఫ్ మాజిలిన్. మార్టిన్ బేహమ్ 1492వ సంవత్సరంలో పురాతన గ్లోబ్ నమూనాని,
సో టక్ ఆల్దిన్ అనే వ్యక్తి ఆధునిక గ్లోబ్ నమూనా 1570వ సంవత్సరంలో, నావికులు 15వ శతాబ్దంలో భూమి చుట్టూ తిరిగి గుండ్రంగా ఉందని చెప్పారు. అరిస్టాటిల్ ప్రపంచంలో మొదటిసారిగా భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వ్యక్తి అరిస్టాటిల్. జోసెఫ్ మాజిలిన్ పడవ యాత్ర ద్వారా భూమి చుట్టూ తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో అక్షాంశాలు రేఖాంశాలు అనే కాన్సెప్ట్ని మనం తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అదేవిధంగా సో మీకు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ 630386444644 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.